లీడర్కిను, అదే స్పోక్స్ పర్సన్ గారు శివపార్వతి గారికి, అలా అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారికి, వేణుగోపాల్ గారికి, మీ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఎనీహో క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ. అండ్ వాసుదేవన్ గారు మీకు, అలానే మీ మీడియా యాజమాన్యానికి, ప్రజలకి అందరికీ కూడా. ఏం లేదండి, ఇప్పుడు క్రిస్మస్లో గిఫ్ట్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఎక్సెస్ గిఫ్ట్స్ కొన్ని ఉంటాయి. అవి ఏం చేయాలో పడేసేదానికంటే బెటర్ ఎవరికో ఒకరికి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి మేబీ అలా పంపించుండొచ్చు కదా అని ఎందుకు అనుకోవట్లేదు అందరూ? అంటే దిస్ ఈజ్ మై పర్సెప్షన్. నాట్ సెయింగ్ ఆయనకి పంపించాలని ఏం లేదు. మేబీ ఆయన ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి, తెలంగాణలో ఎలాగో గవర్నమెంట్ వచ్చేసింది కాబట్టి అక్కడ యాక్టివ్గా పొలిటీషియన్స్ ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి అని మేబీ ఆవిడ ఆమెకు పంపించుండొచ్చు. ఎందుకంటే అవన్నీ పర్చేస్ ఎంతమంది పంపించారు లెక్క మీ దగ్గర ఉంటే చెప్పండి. ఏం సార్ గిఫ్ట్లు ఎక్సెస్ ఆఫ్ గిఫ్ట్ లోకేష్ గారు పంపించారన్నారు కదా, ఆవిడ ఎన్ని తీసుకునింది, ఎవరెవరు పంపించింది ఆ లిస్ట్ తీసుకొని అందులో ఎక్సెస్ గా మిగిలింది లోకేష్ గారు పంపించారు. మీ దగ్గర డేటా ఉంటే చెప్పండి సార్. ఫోన్లో చెప్పారు సార్ నాకు ఫోన్లో చెప్పారు. ఇందాక మీరే కదా సార్ అన్నారు కేపీపీ గారు నాకు ఫోన్లో చెప్పారని చెప్పేసి. అదే సమాచారం ఫోన్లో, మీకు సమాచారం ఫోన్లో వచ్చింది కాబట్టి నాకు కూడా ఫోన్లో వచ్చింది సార్ సమాచారము. అది చెప్పలేను కదా, నేను కూడా గాల్లో ఉంటుంది అది. సో కాబట్టి సార్ ఒక్క నిమిషం నా టర్న్ అయిపోయింది. ఇప్పుడు మీ టర్న్ వరకు మీరేం మాట్లాడుతున్నా అందరూ వింటున్నారు. నేను కూడా నా టర్న్ వచ్చినప్పుడు నేను మాట్లాడేటప్పుడు వినండి. కించపరిచే విధంగా మాట్లాడి మంచి అసలు ఇది కించపరచడం ఏంటి? హోల్డన్ సార్ చౌదరి గారు, మీరు ప్రతి విషయానికి మీకు సైకలాజికల్ గా మీరు కించపరిచారు అంటే ప్రతి ఒక్కటి మీరు అనుకోవడమేనా? నేను కూడా అనుకుంటాను. మీరు వేలు ఇలా చూపించడం కూడా కించపరచడము, మీరు చెయ్యి ఇలా చూపించడం కూడా కించపరచడం అంటే వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే మీ డిక్టేటర్షిప్పా? మీరు నేను ఎలా మాట్లాడడం మీరెవరండి డిసైడ్ చేయడానికి? మీరెవరు డిసైడ్ చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వినండి. మీ టర్న్ సార్, డిబేట్ లో మీరు కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి. జస్ట్ మెయింటైన్ ద డిగ్నిటీ. ఇట్ ఈస్ మై ఎక్స్ప్రెషన్. నా ఎక్స్ప్రెషన్స్ నేను ఎక్స్ప్రెస్ చేసుకున్నప్పుడు యూ షుడ్ నాట్ ఇంటర్ఫియర్. ఒక పార్టీ ఎవరికి గొప్ప అండి? మీ ఇంట్లో మీరు పెట్టుకోండి మీ పార్టీ. మేము ప్రజల తరఫున మేము మాట్లాడతాం, బరాబర్ ప్రశ్నిస్తాం, బరాబర్ అడుగుతాం. మీరెవరు చెప్పడానికి? మీకు అధికారం లేదు. 100 మంది మీ కార్యకర్తల్లో ప్రజలే ఉంటారు. మీ ఇంట్లో కూర్చొని మీరు చేసుకోండి. మీరెవరు నాకు చెప్పడానికి? ఒక నిమిషం ఆగండి. మీరు చౌదరి గారు మీ వాయిస్ క్లారిటీ లేదు, మళ్ళీ రిపీట్ చేయండి. మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి చౌదరి గారు, చెప్పండి. వస్తాం మీ దగ్గర వస్తాం. చౌదరి గారు మీ వాయిస్ క్లారిటీ లేదు, రిపీట్ చేయండి. మీరేం చెప్పాలనుకుంటున్నారు? బానే ఉంది సార్, మీరు బందర్ చేస్తే నేనేం చేయలేను. అనవసరంగా జాతీయ కార్యదర్శి లాంటి ఫ్రీ గిఫ్ట్లు ఇస్తున్నారు, ఎక్సెస్ ఆఫ్ గిఫ్ట్ ఇస్తే మాట తప్పది. మమ్మల్ని మా నాయకుడిని కించపరిస్తే నేను ఒప్పుకోను. కించపరచడానికి డెఫినేషన్ ఏంటో చెప్పండి. ఎక్సెస్ ఆఫ్ గిఫ్ట్ అనేది కించపరచడమా? ఏ డిక్షనరీలో రాశారు? ఏ రాజ్యాంగంలో రాశారు? ఏ భగవద్గీతలో రాశారు? ఏ ఖురాన్లో రాశారు? ఏ బైబిల్లో రాశారు? చెప్పండి నాకు ఒకసారి. నేను కూడా చదువుతాను. ఎక్సెస్ అంటే అధికంగా ఉండడం. అధికం అనేది కించపరచడమా? ప్రజలారా మీరందరూ చూడండి, అధికం అంటే కించపరచడం అంటే ఈయన కొత్తగా డిక్షనరీ కనిపెట్టారు. గిఫ్ట్ అంటే ఎవరైనా కూడా ఇచ్చేది. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. నాకు నచ్చిన వాళ్ళకి నేను ఇచ్చుకుంటాను, మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఇస్తారు. ఇది నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాసుదేవన్ గారు ఇదేదో కొత్తగా ఉందండి, కొంచెం గిన్నిస్ బుక్ కూడా మీరు రెఫర్ చేయండి. ఆయన చెప్పేది విందాం, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు. చౌదరి గారు చెప్పండి. చెప్పండి. గిఫ్ట్లు కొనిందేమో నాకు తెలుసా? ఆ లిస్ట్ దగ్గర ఉందా? ఎక్సెస్ ఆఫ్ గిఫ్ట్ ఎందుకు కొనింది అవేనా నోటీస్ శర్మిల గారికి ఫోన్ చేసి కనుక్కొని చెప్పానండి. అంతేగాని ఫ్రీ గిఫ్ట్లు ఇచ్చినారు, ఎక్సెస్ ఆఫ్ గిఫ్ట్లు తీసుకునే స్థాయిలో టీడీపీ అధికారులు ఎవరు లేరు, టీడీపీ నాయకులు లేరు. ఆయన అభిప్రాయం ఏంటంటే ఆయన సోద ఏంటో చెప్పుకోమని చెప్పండి. నా సోదే కదా నేను చెప్పుకుంటే మధ్యలో మీరు ఎంటర్ అవుతున్నారు. నా సోది చెప్పుకుంటే మీరెందుకు ఎంటర్ అవుతున్నారండి? నా సోది నేను చెప్పుకున్నప్పుడు మీరు ఎందుకు ఎంటర్ అవుతున్నారు? నా సోది మీరు వినండి. నచ్చితే సోదిని ఫాలో అవ్వండి, నచ్చకపోతే సోదిని ఫాలో అవద్దండి. ఇంటి దగ్గరికి సోదమ్మ సోదని వస్తుంది. ప్రతి సోదిని ఆమె ఇంటింటికి పోయి చెప్పినప్పుడు అందరూ వినరు కదా. ఎవరు వినాలనుకుంటారో ఆమె సోది ఆమెను పిలుస్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. నా సోది చెప్పినప్పుడు మీ సోది చెప్పినప్పుడు నేను విన్నా, నా సోది చెప్పినప్పుడు మీరు వినాలనుకుంటే. చౌదరి గారు మళ్ళీ మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడదురు కానీ లెట్ హిమ్ కంప్లీట్. తర్వాత మనతో పాటు సామంచి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ అధికార ప్రతినిధి. వారు కూడా మాట్లాడాలి. ముందర బాలు గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటే సార్ వెరీ సింపుల్. ఇప్పుడు
ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయాయి, అక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. యాక్టివ్ పార్టిసిపేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకేదో ఎంకరేజ్ చేయడం కోసము క్రిస్మస్ కాబట్టి మేబీ ఆమె గిఫ్ట్లు కొని ఉంటుంది, ఇంకా ఎవరెవరికి ఇవ్వాలి ఏంటని క్యాలిక్యులేషన్స్ వేసుకున్నప్పుడు గిఫ్ట్స్ ఎవరైనా ఎక్కువ తెచ్చుకుంటారు కామన్గా. ఇప్పుడు మీరైనా నేనైనా ఎక్సెస్ గిఫ్ట్స్లో ఎందుకు తెచ్చుకుంటామంటే ఒకవేళ సరిపోకపోతే బాగోదేమో అని చెప్పేసి కొన్ని ఎక్సెస్ తెచ్చిపెట్టుకున్నప్పుడు ఇంకా క్యాలిక్యులేషన్స్ తెచ్చుకున్నప్పుడు ఓకే ఆంధ్రాలో కూడా మనం ఎవరికి ఇద్దాం ఏంటి అని క్యాలిక్యులేషన్స్లో మేబీ ఇప్పుడు పొలిటికల్ సెగ్మెంట్ కాబట్టి ఆవిడ కూడా రేపు పార్లమెంట్ కూడా వస్తుంది, పార్లమెంట్లో టైంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని కొంతమంది అంటున్నారు, లేకపోతే ఆమె పార్టీని మళ్ళీ యాక్టివ్ చేస్తామని అంటున్నారు. ఇలా రకరకాలుగా డైమెన్షన్ మారుతున్నప్పుడు పర్సనల్ లైఫ్ ఈజ్ టోటలీ డిఫరెంట్, పొలిటికల్ లైఫ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఆ పొలిటికల్ లైఫ్లో భాగంగానే ఈరోజు వాళ్ళు కాంగ్రెస్తో కూడా కొంచెం సత్సంబంధాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి టీడీపీ పార్టీకి సరే చలో మనం వాళ్ళకు కూడా పొలిటికల్ దీంట్లో ఉన్నారు కాబట్టి ఇది నేషన్ వైడ్ ఫెస్టివలే కాబట్టి క్రిస్మస్ కాబట్టి సరే ఆయనకు కూడా గిఫ్ట్ పంపిస్తామని పంపించుండొచ్చు. దాంట్లో నేనేం చెప్పాను, ఎక్సెస్గా తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఎవరెవరికి ఇవ్వాలని ఆమె డిసైడ్ చేసుకుంటుంది, ఆ డిసిషన్ తీసుకుని ఆమె పంపించుంటుంది. అంతేగాని ఇక్కడ ఎక్సెస్ ఉంటే మేము తీసుకుంటామా అంటే మీకు గిఫ్ట్లు ఇవ్వడము మనుషులు అంత చీప్ అయిపోయారా, మీరు ఏమైనా పైనుంచి దిగొచ్చారా, ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు, వీళ్ళేమైనా దేవదూతలా, ఇలా అయిపోయింది. రైట్. సో మీరు రీడ్ చేసింది అది ఒకసారి సామంత్ శ్రీనివాస్ గారి దగ్గరికి కదా. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే వాసుదేవన్ గారు. సరే, సబ్జెక్ట్ ఏంటంటే షర్మిల గారు గిఫ్ట్ పంపించారు లోకేష్కి, నారా లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు. వాళ్ళ సొంత అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు.